మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 10,000 రూపాయలు గతంలో గతంలో 5,000 ఇచ్చేవారమ్మా నీకు. 3,500 ఇచ్చేవారు. ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. నెలకు 10,000 అమ్మా. జాగ్రత్తగా వైద్యం చేయించుకుని చక్కగా బతకండి. డయాలసిస్ వాళ్ళ కోసం చాలా ఇబ్బంది పెట్టి మా ఇబ్బందులు చూసి ఆయన వస్తే మాకు ఖచ్చితంగా పింఛని పెంచి ఇస్తామని మాట ఇచ్చారు ఆయన మాకు. అలాగే ఇప్పుడు 10,000 ఇస్తున్నారు మాకు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అంజబాబు గారు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో డిగ్రీ స్టూడెంట్ సార్ వాడు. చెప్పరా నువ్వేం చదువుతున్నావు చెప్పు. RRDS లో చదువుతున్నాడు సార్ వీడు. అయిపోయిందండి అది. నీకు ఇదివరకు ఎంత ఇచ్చేవారు పెన్షన్? ఇదివరకు 3,000, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు నెలకి. ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి. డయాలసిస్ పేషెంట్కి 10,000 రూపాయలు చేస్తున్నామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం 1 తారీఖు ఈ రోజున ఇంటింటికి పట్టుకొచ్చి స్వయంగా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు, పార్టీ నాయకులు, పెద్దలు అందరి ఆధ్వర్యంలో మరి పేదవారికి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలతో కలిపి 7,000 రూపాయలు ఈరోజు ఇవ్వటం జరిగింది. 4,000 రూపాయలు నెలకి ఇవ్వటం అంటే సంవత్సరానికి 48,000 రూపాయలు ఒక పేద తల్లికి ఇచ్చినట్లు అవుతుంది. ఆ పేద తల్లి సుఖంగా బతికే విధంగా 48,000 రూపాయలు అంటే సంవత్సరానికి 3 ఎకరాలు ఆస్తి ఉన్నట్లు లెక్క. చంద్రబాబు నాయుడు గారు ఆ తల్లికి, పవన్ కళ్యాణ్ గారు 3 ఎకరాలు ఆస్తి ఇచ్చినట్లు లెక్క. వారందరూ కూడా సుఖంగా సంతోషంగా బతకాలని మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం చేయటం చాలా ఆనందదాయకం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు భీమవరం నియోజకవర్గం అంతా కూడా భీమవరం మండలం, భీమవరం పట్టణం, వీరస మండలంలో సుమారుగా 22 కోట్ల రూపాయలు మరి పెన్షన్ రూపంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, మరి బీజేపీ నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి ఈ పెన్షన్ విధానం ఇప్పుడు అమలు జరిగిన విధానంగానే అన్ని సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు అవుతాయి. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి శుభ పరిణామం. ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా పేదవారి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అంటే ఆ రోజుల్లో కూడా 200 రూపాయల పెన్షన్ 2,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇప్పుడు మన 3,000 చేసిన లెక్కలో కాదు, 2,000 ఇవాళ 4,000 రూపాయలు చేసినట్టే లెక్క. ఆ 4,000 కాకుండా గతంలో ఉన్న 3,000 రూపాయలు, 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు. అలాగే పూర్తిగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం అంతా కూడా పేదలందరూ కూడా మరి సుఖంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ రకం తీసుకున్న దానికి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్న ఈ విషయాన్ని అందరూ కూడా మరి అంజబాబు గారి నాయకత్వం భీమవరం నియోజకవర్గంలో మేము అందరూ కూడా కలిపి పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ పవన్ కళ్యాణ్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ మరి మోడీ గారు సహకారంతో నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మొట్టమొదటి సంతకం పెట్టి మా భీమవరం నియోజకవర్గంలో అంజబాబు గారి చేతుల మీదుగా మా ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క పేద ప్రజలకి ఈ యొక్క పెన్షన్ అందించడం జరుగుతుంది. వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రతి హామీ కూడా నిలబెట్టుకుంటుందని చెప్పి దీని ద్వారా మేము ఆశిస్తున్నామని చెప్పేసి వారందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీలు మోసపూరితంగా, ప్రత్యేకంగా ఇందులో ఉన్నటువంటి మరి పేద వర్గాలు, ఎందుకంటే వృద్ధులు, మహిళలకు ఇచ్చినటువంటి హామీని తొంగలో తొక్కి వారు సుమారు 1,000 రూపాయలని 4 సంవత్సరాల తర్వాత అంటే వారు దిగిపోయే ముందు పెంచినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో ఇచ్చిన మాట ప్రకారం ఒకే దఫాలో 4,000 పెంచి హామీ ఇచ్చినట్టు గత 3 నెలలది కూడా కలిపి 3,000 రూపాయలు కలిపి ఈ నెలది 4,000 కలిపి 7,000 రూపాయలు అంజబాబు గారి చేతుల మేరకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పేద ప్రజలందరూ కూడా ఈరోజు ఆనందోత్సాహాలతోటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి వాళ్ళు ధన్యవాదాలు చెప్తూ అలాగే చేస్తూ పండుగ వాతావరణం నెలకొందని చెప్పి తెలియజేస్తూ మరిన్ని హామీలు పూర్తి స్థాయిలో మరి అంజబాబు గారి నాయకత్వంలో భీమవరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా మరి ఆయన కృషి చేస్తారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నాయకులు మరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా కార్యక్రమం పాల్గొంటుండే నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెన్షన్ అయితే అండి 3,000 చేశారు. అది విడతల వారీగా చేశారు. సంవత్సరానికి ఒకసారి విడతల వారీగా పెంచారు. ఇప్పుడైతే అంజబాబు గారు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో మాకు ఒకసారిగా
మాతో పాటు పలు సభ్యులు చెప్పినట్టుగా పండగ వాతావరణంగా ఈరోజు ఆయన వచ్చి పంచడం కూడా మాకు జనసేన పార్టీ తరఫున, కూటమి తరఫున, టీడీపీ తరఫున మాకు చాలా ఆనందం అనిపించిందండి. నాయకులే మా ఇంటికి వచ్చి మాకు వారి చేతుల మీదుగా అందించారండి. ఈ ప్రభుత్వం ఈరోజు ఇలాగ గెలవడానికి, ఇలాగ మాకు చేయడానికి ప్రజలందరి నమ్మకం నిలబెట్టినందుకు ధన్యవాదాలు. ఇంతకుముందు 3000 ఇచ్చేవారండి, ఇప్పుడు 7000 ఇచ్చారండి.